రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వానికంటే ముందు టీడీపీ ప్రభుత్వంలో పేదవాడికి ఇల్లు కట్టించాలనేటువంటి ప్రధాన సదుద్దేశంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ తాలూకా హెడ్ క్వార్టర్లో కానీ ఈ రకంగా అనేక మందికి బిల్డింగులు కట్టించడం, అంటే ఒక ఇట్లా బ్లాకులుగా, అంటే ఇట్లా అంటే అప్స్టేర్లు ఈ రకంగా, అంటే స్థలము కూడా మిగులుబాటు అంటే ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఈ బ్లాక్ల రూపంలో కట్టించడం జరిగింది. అయితే ప్రధానంగా నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి సంబంధించి మొత్తం 306 గృహాలు ఇక్కడ పేదలకు ప్రధానంగా టైలర్స్కు నిర్మించడం జరిగింది. దీనిలో అయితే ప్రధానంగా ఇప్పుడు రెడీగా ఉన్నటువంటి గృహాలు 288 గృహాలు దాదాపు రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ యొక్క రాజకీయ కక్షల వల్ల, అంటే ఈ రాజకీయ నాయకులు అప్పుడు ఆ పార్టీ ఉందని ఈ పార్టీ ఉందని ఇంకో పార్టీ, ప్రధానంగా కొంతమంది బినామీలు చేరి అప్పట్లో మనం ఈ యొక్క మన PM9 న్యూస్లో టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే బినామీలు వసూలు చేసి, ఉదాహరణకి భార్య భర్తలకి ఇల్లు గోవిందరెడ్డి, తర్వాత బారికి హౌసు, తర్వాత ఇంకోటి రత్తమ్మ జయమ్మ, ఇట్లా అంటే ఒకే ఇంట్లో 2-3 గృహాలు వాళ్ళే మళ్ళీ కోర్టుకోవడం, ఈ గృహాలకు అంతరాయం కలిగడం. అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వము ఒరిజినల్ ఎవరైతే టీచర్సు ఈ యొక్క టైలర్స్ ఉన్నారో వారికి ఇవ్వాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం. అయితే దీనిలో బినామీలు చేరి రాజకీయం వల్ల ఈ గృహాలకి లాస్ట్కు ఏ విధంగా అయిందంటే పరిస్థితి, ఇక్కడ పాములు జర్రులు ఇవన్నీ కూడా జ్వరబడేటువంటి పరిస్థితి. తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, అప్పటికప్పుడు అధికారికంగా వీళ్లకు పత్రాలు ఇవ్వకుండా మనం చూస్తూ ఉన్నాం. పత్రాలు ఇవ్వకుండా ఎప్పుడైతే ఎమ్మడి గృహాల్లోకి చేర్పించిన తర్వాత వీళ్ళే వివాదాస్పదం కావడం. ఇక్కడ మనం ఒకసారి పరిశీలించినైతే 2 తాళాలు, తర్వాత ప్రధానంగా అప్పుడు బలవంతంగా దీనికి 2 తాళాలు, ఇక్కడ వచ్చేసి మామూలుగా ఈ గృహాల్లో పాలు వంగించడం కూడా జరిగింది. పాలు వంగించి ఈ యొక్క దేవుని పడాలు కూడా పెట్టుకొని మాకు ఇల్లు వచ్చినాయని చెప్పేసి ప్రతి ఒక్క పేదవాడు, దాదాపు ఈ టీచర్స్ ఈ టైలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టైలర్స్ మాకు ఇల్లు వచ్చినాయని చెప్పేసి వారి కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి దాఖలా. అయితే ఈ యొక్క ఇల్లు అంటే కోట్ల రూపాయల ప్రజాధనంతో ఈ యొక్క టైలర్స్కు కట్టిన వైనం, కట్టిన తర్వాత ప్రతి ఒక్క దానికి చూడండి ఇక్కడ 2 తాళాలు. అంటే ఈ వివాదాస్పదాన్ని పరిశీలించలేక గోవిందరెడ్డి అనేటువంటి వ్యక్తి SC/ST కేసులో ఈ వివాదంలో గోవిందరెడ్డి టైలరే కానీ వాళ్ళ కుటుంబంలో 2 ఇళ్ళు, ఇట్లా దాదాపుగా ఒక 160 నుండి 170 మంది ఒరిజినల్ టైలర్స్ తప్ప మొత్తం బినామీలే. ఈ యొక్క ఏరువేతని ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపల్ అధికారులు డోర్ టు డోర్ తిరిగి అసలు వీళ్ళు టైలర్లా కాదా అని చెప్పేసి అవసరం అనుకుంటే వాళ్ళని మిషన్లు తెచ్చి కుట్టిన వారికే ఈ యొక్క అసోసియేషన్ ఏదైతే యూనియన్ ఉందో టైలర్స్ యూనియన్ వారికి మాత్రమే దక్కేటట్లు చేస్తే బాగుంటుంది. తర్వాత ఇప్పుడైనా కూడా ఈ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టించినటువంటి దానిలోకి ఇప్పటికి కూడా ఈ గృహాలను ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు స్పందించి దీని మీద సమగ్రమైన విచారణ జరిపించి ఇక్కడ ఉన్నటువంటి బినామీ పేర్లు ఎవరైతే ఉన్నాయో వాటిని తొలగించి ఈ మున్సిపల్ అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద చొరవ తీసుకొని ఖచ్చితంగా వీటిని ఓపెన్ చేస్తే బాగుంటుంది, ప్రజాధనం దుర్యోగనం కాకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ యొక్క ఎవరైతే ఒరిజినల్ బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళు కోరుతా ఉన్నారు. ఈశ్వర్ రెడ్డి, PM9 న్యూస్, డోన్.